టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం వైసీపీ కార్యాలయంలో వైసీపీ జిల్లా వాలంటరీ విభాగ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు డోన్ వైసీపీ కార్యాలయంలో అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కేక్ కట్ చేసి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధిష్టానం పార్టీలో కష్టపడి పనిచేసినందుకు ఈరోజు నాకు జిల్లా వాలంటరీ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి, జిల్లా అధ్యక్షులకు, ప్రతి నాయకులకి, కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసి 2029లో అధికారంలోకి వచ్చేందుకు నా వంతు కృషి చేస్తానని అన్నారు. వైసీపీ పార్టీలో ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని అన్నారు. అనంతరం రేపు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు తల్లి రావాలని అన్నారు. శుభాకాంక్షలు తెలిపారు. నా పేరు ప్రసాద్ పోస్ట్ ప్రసాద్. నాకు ఈరోజు జగనన్న గుర్తింపు వలన నంద్యాల జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు జగనన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను ఈరోజు నంద్యాల జిల్లాకి అండదండలు అందించిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు పోస్ట్ ప్రసాద్, డోన్ నియోజకవర్గం, నంద్యాల జిల్లా. ముఖ్యంగా నేను 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బుగ్గన రాజేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పార్టీలో కొనసాగుతున్నాను. 2014 ఎలక్షన్లో పార్టీలో పనిచేసినాము. అదేవిధంగా 2014 పనిచేసిన తర్వాత 2019లో కూడా బుగ్గన గారి ఆధ్వర్యంలో పార్టీకి పనిచేసినాం. ఆ రోజు అధికారం రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ అధికారం వచ్చిన సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుగ్గన గారు మా పార్టీ సేవలు గుర్తించి నంద్యాల జిల్లా బీసీసీఎల్ అధ్యక్షునిగా చేయడం కూడా జరిగినది. ఆ రోజు జిల్లా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి సహకారంతో ఆ రోజు నంద్యాల జిల్లా బీసీసీఎల్గా అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగినది. అదేవిధంగా ఈరోజు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న రోజు కూడా మేము ఈరోజు నంద్యాల జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షునిగా నన్ను ఎన్నుకోవడం జరిగినది పార్టీ గుర్తించి. ఈరోజు పార్టీ కోసం మేము ఎంతో కష్టపడినందుకు మమ్మల్ని అందరినీ, క్యాడర్ని, కింది క్యాడర్ని కానీ ఎంతో గుర్తు పెట్టుకొని కష్టపడిన వారికంతా గుర్తింపు ఈరోజు పార్టీ ఇవ్వడం జరుగుతుంది. కాచి పార్టీ కోసం మేము ఎల్లవేళలా పనిచేస్తాం. అదేవిధంగా ఈ పదవి నాకు వచ్చినందుకు ముఖ్యంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారికి మరియు జిల్లా అధ్యక్షులు గారికి, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి, నియోజకవర్గ ఇన్ఛార్జి నాయకులకు మరియు మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పార్టీ కోసం ఎల్లవేళలా కష్టపడతానని చెప్పి, పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. కార్యకర్త కోసము మేము ముందుండి దగ్గరుండి కార్యకర్తలను కాపాడుకుంటా పనిచేసుకుంటూ పోతామని చెప్పి పార్టీని గెలుపు కోసం నెక్స్ట్ 2029 ఎలక్షన్లో పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాను. రేపు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా డోన్ నియోజకవర్గంలో డోన్ పట్టణం, డోన్ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు డోన్ మండలం నియోజకవర్గ మండలాల్లో ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడుతున్నాయి. దీనికోసం కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.